నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. వ్యాలంటైన్స్ డే వస్తుంది. దీనికోసం మొత్తం యువత అంతా కూడాను చాలా చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళు ప్రపోజ్ చేయాలి, లేదు అంటే వాళ్ళొచ్చి ప్రపోజ్ చేయాలి. ఇలా డైలమాస్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో అసలు లవ్ అంటే ఏంటి? అట్రాక్షన్ అంటే ఏంటి? అనేది కూడా తెలుసుకోరు. వాళ్ళతో కొంత ట్రావెల్ చేసిన తర్వాత ఇది అట్రాక్షనా? లవ్వా? అనే డైలమాలో పడతారు. సో, లవ్ అంటే ఏంటి? అసలు అట్రాక్షన్ అంటే ఏంటి? అలాగే ఇన్ఫాచ్యుయేషన్స్ అంటే ఏంటి? ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు సైకాలజిస్ట్ విజయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్తే విజయ్ అండి. గారు, విజయ్ గారు నమస్తే అండి. ప్రస్తుతం వ్యాలంటైన్స్ డే వీక్ నడుస్తోంది. సో, ఆమ్, లవ్, అట్రాక్షన్, ఇన్ఫాచ్యుయేషన్ ఈ మధ్యలో మనకి ఉండే డిఫరెన్స్ చెప్తారా? ఆఫ్ కోర్స్ ఇది ఎందుకంటే ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ మంత్ కదా. నా అవును. కపుల్ ఆఫ్ డేస్ లో వీ హావ్ వ్యాలంటైన్స్ డే. ఉమ్, సో చాలా మందికి ఈ రోజులు ఎలా అయిపోయిందంటే సింపుల్ గా ఒక కోట్ తో స్టార్ట్ చేయాలంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్ లాగా అయిపోయినాయి అనమాట. మాక్సిమం మ్యారేజెస్ కూడా అంటే హా, సో లవ్ గురించి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనం లవ్ చేసే ముందు మన ఏజ్ గురించి చెప్పే ముందు ఏంటంటే దెర్ ఆర్ ఇంపార్టెంట్ వాల్యూస్ టు రీచ్ దట్ లవ్. ఉమ్, అంటే లవ్ అనేది యూనివర్సల్ కాన్సెప్ట్. అంటే ప్రతి ఎంటిటీలో అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లో ఉన్న ప్రతి ఏజ్ లోనే ఉంటుంది, ప్రతి స్టేజ్ లోనే ఉంటుంది. అంటే పుట్టినప్పుడు ఉమ్, మదర్కి చైల్డ్ మీద ఉంటుంది, పిల్లలకి మదర్ మీద ఉంటుంది. అలాగే ఒక ఏజ్ వచ్చాక ఫ్రెండ్స్ తో ఉండొచ్చు, అలాగే పేరెంట్స్ తో, ఎవ్రీ లవ్ ఆఫ్టర్ మ్యారేజ్ తో హస్బెండ్ తో ఉండొచ్చు. ఎవ్రీ హ్యూమన్ టు హ్యూమన్ అనేది లవ్ అనేది ఉంటుంది. ద ఫార్మ్ ఓకే. ఆఫ్ లవ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. లవ్ కన్నా ముందు ఏంటంటే ప్రతి మనిషిలో కూడా లవ్ రీచ్ అవ్వాలంటే మనం దానికి ముందు 8 ఇంపార్టెంట్ గేట్ వాల్యూస్ ఉంటాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్, ఏంటంటే మన సప్త సముద్రాలు ఎదినట్టుగా ఏంటంటే లవ్ అనే దాన్ని రీచ్ అవ్వాలంటే 9 ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే జనరల్ గా దీస్ ఆర్ కాల్డ్ హ్యూమన్ వాల్యూస్ అంటమాట. ఉమ్, ట్రస్ట్ ఈస్ ద బేస్ వాల్యూ అనమాట, ఫండమెంటల్ వాల్యూ. అంటే లవ్ ఉమ్, కి రీచ్ అవ్వాలంటే ఫస్ట్ బేస్ వాల్యూ అంటే ట్రస్ట్. ఉమ్, తర్వాత రెస్పెక్ట్, ఉమ్, affection, care, ఉమ్, ఉమ్, reverence, glory, gratitude. Then love. Love is the complete value. సో ఈ అన్ని గేట్స్ ని పాస్ అయితేనే వి కెన్ రీచ్ ద లవ్. దట్ ఈస్ ద కంప్లీట్ yeah, మూల్యం అనమాట. సో ఉమ్, ఈ 9 ఈ రోజుల్లో ఎలా అయిపోతుందంటే బేస్ వాల్యూలోనే డిస్కనెక్ట్ అయిపోతుంది ట్రస్ట్. ఉమ్, అంటే లవ్ అంటే ఎలా ఉంటుందంటే ప్యూర్ గా చెప్పాలంటే అన్కండిషనల్ లవ్. అంటే ఒక వ్యక్తి ఏం చేసినా మనకి కోపం రాకూడదు. యాబ్సెన్స్ ఆఫ్ లవ్ అనేది మనకి కోపం కానీ లేకపోతే యాంగర్ కానీ అగ్రెసివ్ కానీ ఇవన్నీ వస్తాయి. మనలో ఎంతమంది ఉంటారో చెప్పండి, ఒక వ్యక్తి ఏం చేసినా కోపం రానటువంటి అన్కండిషనల్ పర్సన్స్ మన లైఫ్లో లిస్ట్ అవుట్ చేస్తే చాలా 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 తక్కువ మేబీ అండి. హార్డ్లీ పేరెంట్స్లో కొంతమంది ఉంటుంది. అంటే మనం ఏం చేసినా ఎదుటి వ్యక్తి మీద కోపం రాకూడదు. అంటే చాలా మంది అంటే లవ్ ఉంటే అన్నీ ఉంటాయి. ఇన్ మై నాలెడ్జ్, ఇన్ మై పర్సెప్షన్, లవ్ ఉంటే లవ్ ఉండాలి. అంటే మనకు అనుకోండి మనం నచ్చిన పని చేయట్లేదు అంటే ఎలా ఉన్నా నచ్చాలి. అంటే ఉమ్, సింపుల్‌గా అంటే ఒక వ్యక్తి నచ్చారనుకోండి వాళ్ళు ఏం చేసినా నచ్చుతుంది. ఒక వ్యక్తి నచ్చలేదనుకోండి వాళ్ళు ఏం చేసినా నచ్చదు. సింపుల్ ఫార్ములా అనమాట. అంతే కదండీ! ఒక వ్యక్తి ఉమ్, మనకి ఒక వ్యక్తి నచ్చారంటే వాళ్ళు ఏం చేసినా వాళ్ళు తిట్టినా ప్రేమగా ఉంటది, కొట్టినా ప్రేమగా ఉంటది, మాట్లాడినా ప్రేమగా ఉంటది. నచ్చలేదనుకోండి ముట్టుకుంటే చికాకు, మాట్లాడితే చికాకు, పలకరిస్తే చికాకు. బికాస్ దేర్ ఈస్ నో థిస్ థింగ్స్. సో లవ్‌ని రీచ్ అవ్వాలంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి ట్రస్ట్. ట్రస్ట్ ఈస్ ద ఫండమెంటల్ బేస్ వాల్యూ అనమాట. ఉమ్, ట్రస్ట్‌ని బేస్ చేసుకొని వస్తుంది. కానీ ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే మీరన్నట్టుగా ఏ ఇన్ఫాక్చుయేషన్ గాని, అట్రాక్షన్ అంటాం కదా! అట్రాక్షన్ సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మీరన్నారు ఎలా డిఫరెన్షియేట్ చేయాలి? ఉమ్. ఎలా డిఫరెన్షియేట్ చేస్తాము? మీరనుకున్న దాన్ని బట్టి చెప్పండి. మీ ఐడియా ప్రకారం లవ్‌ని డిఫరెన్షియేట్ చేయాలంటే? అంటే ప్రస్తుతం ఈ ఇన్ఫాక్చుయేషన్స్ ని, అట్రాక్షన్ ని లవ్ అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్ లో ప్యూర్ అవును. లవ్ అనేది ఎవరిది మధ్య ఉంటుంది అంటే, పుట్టిన బిడ్డ మీద తల్లికి తప్ప ఇంకెవరికి ఆ ప్యూర్ లవ్ అనేది ఉండదనేది నా ఒపీనియన్. ఓకే. ఓకే. ఆఫ్ ఉమ్, కోర్స్. అంటే మీరన్న పాయింట్‌లో మాక్సిమం అదే జరుగుతుందనుకోండి. నిజంగా నేననుకున్న 9 పాయింట్స్‌ని అర్థం చేసుకుంటే గనక అప్పుడు ప్రతి మనిషిలో అది కనిపిస్తుంది. దట్ ఈస్ యూనివర్సల్ అన్నమాట.
సో అట్రాక్షన్ కి లవ్ కి చిన్న చిన్న అంటే బోత్ ఆర్ ఏంటంటే ఇంటర్ట్వైన్డ్ అనమాట, ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్ గా మనం ఒక బౌండరీ గీసి బౌండరీ దాటితే లవ్, బౌండరీ యువతలు ఉంటే అట్రాక్షన్ అని చెప్పలేం. కానీ బేసికల్ గా అట్రాక్షన్ అనేది ఏంటంటే ఇనీషియల్ గా ఫిజికల్ అపియరెన్స్ కానీ పర్సనాలిటీ ట్రేట్స్ కానీ లేకపోతే సమ్ స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ బేస్ చేసుకుని మనం అంటే వీల్ ఎంటర్ ఇన్ టు ద మోడ్ అనమాట. అది కొంతకాలం ఉండొచ్చు, కపుల్ ఆఫ్ డేస్ తర్వాత కానీ కపుల్ ఆఫ్ మంత్స్ కానీ, అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ని బేస్ చేసుకుని కనెక్షన్ అనేది ఏర్పడుతుంది, బాండేజ్ అనేది. అది 1 month ఉండొచ్చు, 1 year అయినా ఉండొచ్చు. కానీ లవ్ అనేది అంటే ఇట్స్ కనెక్టెడ్ టు ద ఎమోషనల్ బాండేజ్ అనమాట, డీపర్ ఎమోషనల్ బాండేజ్ అనమాట. అందులో ఏంటంటే లైక్ ఏంటి, ఒక కేర్ ఉంటుంది, ఒక ఎఫెక్షన్ ఉంటుంది, ఒక ఇంటిమసీ ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది. సో మనం ఏంటంటే మనం ఈ రోజుల్లో మన పిల్లల్ని చూస్తున్నాం కదా, మాది లవ్వే అని చెప్పేసి అనొచ్చు, మన అట్రాక్షన్ కూడా అనొచ్చు, అఫ్ కోర్స్ కాదనట్లేదు. వాళ్ళు వెరిఫై చేసుకునే ముందు ఆ వ్యక్తి నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాట్ కాజెస్ రీచింగ్ మీ అనేది మన ఐడియా వెరిఫై చేసుకుంటే కనుక మనకు ఒక ఐడియా వస్తుంది. అంతేగాని మనం ఎగ్జాక్ట్ గా ఒక లైన్ అలా డ్రా చేసి ఈ లైన్కి ఇటువైపు ఉంటే అట్రాక్షన్, ఈ లైన్కి అటువైపు ఉంటే లవ్ అని మనం చెప్పలేము. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ దీస్ థింగ్స్. కానీ మ్యాక్సిమం ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు కదా, అఫ్ కోర్స్ ఫిజికల్ గానే ఉండొచ్చు. డీప్ లెవెల్ లవ్ ఎట్ ఫస్ట్ సోల్ అనే కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, సోల్ కనెక్ట్ అవ్వాలి. సోల్ మేట్ అనేది అంటే అన్కండిషనల్ గా ఉంటుంది. వాళ్ళ ఎపీరియన్స్ సోల్మేట్ అనేది ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉండాల్సిన అవసరం లేదు కదండి. సోల్మేట్ అనేది హూ కెన్ మనకి ఉండే ప్రాబ్లమ్స్ కానీ మనలో ఉండే చేంజెస్ కానీ ఏదైనా సరే చెప్పుకోగలిగే వ్యక్తి సోల్మేట్ అవుతారు. అది అబ్బాయి అమ్మాయి అనే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, తల్లిదండ్రులు అనే కాదు, ఎవరైనా సోల్మేట్స్ కావచ్చు మనకి. ఆ సోల్మేట్ బాండేజ్ అనేది పార్ట్నర్ తో కూడా ఏర్పడాలి. అంటే ఏదైనా చెప్పుకునేలా ఉండాలి, ఓపెన్ అన్నమాట, ఓపెన్ బాక్స్ లా ఉండాలి మనకి. అందులో మన సీక్రెట్స్ కానీ లాక్ సిస్టమ్స్ కానీ లేకపోతే మనం చూస్తున్నాం కదా ఈ రోజుల్లో, పర్సనల్ అంటే ఇట్స్ మై పర్సనల్ మొబైల్, నన్ను టచ్ చేయకూడదు. వాట్ ఈస్ పర్సనల్, సంథింగ్ ఈస్ దేర్ బియాండ్ దట్. ఈవెన్ మై సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ లైక్ దిస్. అన్కండిషనల్గా ఉన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉండవు. సో నేను నా కంక్లూజన్ ఏంటంటే, ఈ లవ్ అనే దాన్ని రీచ్ అవ్వాలంటే నేను చెప్పిన 9 వాల్యూస్ ఉన్నాయి కదా, ఎవ్రీ వన్ షుడ్ క్వాలిఫై ఆల్. చాలా రేర్గా మీరు వినుంటారేమో. అంటే ఇప్పుడు ట్రస్ట్తో పాటు కేర్ అంటే ఏంటంటే ఇట్ ఫుల్ఫిల్లింగ్ మై బాడీ నీడ్స్ అనమాట. అంటే హ్యూమన్ బీయింగ్ నేను చాలాసార్లు చెప్తుంటాను, కాంబినేషన్ ఆఫ్ సెల్ఫ్ అండ్ బాడీ. మనిషి అంటే కాంబినేషన్ ఆఫ్ బాడీ అండ్ సెల్ఫ్. అంటే ఒకటి ఫిజికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి, 2 సైకలాజికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. లవ్ రిలేటెడ్ టు సైకలాజికల్ నీడ్, మన లోపల ఉన్న సోల్ కానీ జీవన్ కానీ సెల్ఫ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దానికి సంబంధించి. ఫిజికల్ నీడ్స్ ద్వారా మనం లవ్ని పొందాలంటే అది మొమెంటరీగానే ఉంటుంది. అది ఇట్స్ డీప్ కాన్సెప్ట్ అనుకోండి. ఆ కేర్ అనేది ఏంటంటే ఆ మనిషి ఫిజికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి, ఎఫెక్షన్ అంటే సైకలాజికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. దానికన్నా ముందు ఏంటంటే ట్రస్ట్, దాని తర్వాత రెస్పెక్ట్, శ్రద్ధ, వాత్సల్యం, ఇవన్నీ వస్తాయి. తర్వాత అవన్నీ ఫిల్ అయిన తర్వాత దట్ ఈస్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ లవ్. సే అన్కండిషనల్ అంటే అన్కండిషనల్ మీనింగ్ వస్తుంది. అవి చాలా రేర్గా మనం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎస్పెషల్లీ ప్రజెంట్ జనరేషన్. మనం ఇంత మాట్లాడుతున్నా సరే ఇవన్నీ చాలా మందిలో కనపడుతుంటాయి బగ్స్ అనేవి. సో వీ హ్యావ్ టు వెరిఫై మనది అట్రాక్షన్ లవ్ అనేది చెక్ చేసుకునే ముందు ఏంటంటే వాట్ ఫ్యాక్టర్స్ అతను మన నుంచి లైక్ చేస్తున్నాడు, మన మాటలా, లేకపోతే మన ఎపియరెన్సా, లేకపోతే మన బాడీ లాంగ్వేజా, మన ఫైనాన్షియల్ థింగ్సా, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా, అది వెరిఫై చేసుకుంటూ ఉంటుంది. చాలా మంది అవన్నీ వెరిఫై చేసుకుని లవ్లు ఎక్కడ పడతామండి. ఓకే అంటే మన ఇయర్స్ యూ కంటిన్యూ, దట్స్ ఇంపార్టెంట్ కదా. అవును. అంటే ఇది తెలుస్తుంది అంటారా, ఒక ఫ్యూ డేస్ వాళ్ళతో ట్రావెల్ చేసినంత మాత్రాన ట్రావెల్ చేయాలి కదా, 9 100% ట్రావెల్ వాల్యూస్ చేయాలి. తెలుస్తాయా? ఇవి 9 వాల్యూస్ తెలుస్తాయా? తెలుసు, 100 తెలుస్తాయి. నేను కొన్ని వాల్యూస్ పేర్లు చెప్తానండి, మీకు కావాలా వద్దో చెప్పండి. నేను కొన్ని నేమ్స్ చెప్తాను. ట్రస్ట్ మీకు కావాలా? ఖచ్చితంగా. ఓకే. డిస్రెస్పెక్ట్ మీకు కావాలా? వద్దు కదా. ఎఫెక్షన్ మీకు కావాలా? కావాలి. యాంగర్ మీకు కావాలా? అది డిపెండ్స్ అండి. ఇప్పుడు నేను చేసిన తప్పు అనేది కూడా సమర్థించేటటువంటి బాండింగ్ ఉన్న ఒకటే, లేకున్నా ఒకటే కదా. దానికి నేను యాంగర్ అడిగింది అనేది యాంగర్ కావాలా వద్దా ఒకటే పాయింట్. మీకు యాంగర్ యాంగర్ అంటే కొంచెం యాంగర్ అనేది
ఒక స్టేజ్ లో ఉండాలి, ఒక స్టేజ్ లో ఉండకూడదు. ఓకే. 50-50 ఆ! ఛాన్సెస్. ఓకే. హేట్ మీకు కావాలా? వద్దు. హేట్ చేయి. అంటే కొన్ని వాల్యూస్ పేర్లు నేను చెప్తున్నప్పుడు కొన్ని హ్మ్. వర్డ్స్ చెప్తారు మీరు కావాలంటున్నారు. కొన్ని చెప్పినప్పుడు మీరు వద్దు అని చెప్తున్నారు. హ్మ్. కదా! నేను ఇందాక చెప్పిన 9 వాల్యూస్ ఉన్నాయి కదా! ట్రస్ట్ మనకు కావాలి. రెస్పెక్ట్ మనకు కావాలి. రివరెన్స్, గ్లోరీ, కేర్, ఎఫెక్షన్ ఇవన్నీ మనకు కావాల్సినవి. ఇది ఎవ్వరు వద్దననరు. నేను అవును. చెప్పినవి కూడా ఏంటంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ కావాలనుకునేవే. హేట్ చేయడం అనేది ఎవరు కోరుకోరు. డిస్‌రెస్పెక్ట్ గాని లేకపోతే లేకపోతే నేను ఇందాక చెప్పాను కదా! యాంగర్ గాని, అగ్రెసివ్‌నెస్ గాని కొన్ని ఎమోషన్స్ మనకు కావాలంటున్నాం. కొన్ని ఎమోషన్స్ మనం వద్దంటున్నాం. అంటే ఇవన్నీ కూడా అన్‌కండిషనల్‌గా మనం యాక్సెప్ట్ చేస్తాం. హ్మ్. ఎప్పుడైతే ఇవి మిస్ అవుతున్నాయో ది యాబ్సెన్స్ ఆఫ్ ట్రస్ట్ లీడ్స్ టు ఆల్ ద ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకే. అంటే ఒక సేయింగ్ ఉంటది. అంటే క్షణాలకి తప్పు చేస్తే యుగాలకి శిక్ష పడిందని. ఒక్కసారి ఆ ట్రస్ట్ బాండేజ్ బ్రేక్ అయిందనుకోండి. అది రీబిల్డ్ చేయడానికి ఇట్ టేక్స్ టైమ్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఇదొక వస్తువు ఉందండి. థింగ్స్. ఇది మనది డ్యామేజ్ ఉందనుకోండి. ఐ కెన్ యూజ్ ఇట్. చిన్నదానికి ఇది ఇది పోయిందనుకోండి ఎగ్జాంపుల్. రెండో దాన్ని హ్మ్. వాడగలను. ఐ కెన్ యూజ్ హ్మ్. ఇట్ సెకండ్ టైమ్. కానీ వేరే సైకలాజికల్ బాండేజ్ బ్రేక్ అయితే ఇట్ టేక్స్ టైమ్ టు రీబిల్డ్. కొన్నిసార్లు బ్రేక్ కూడా అవుతూ ఉంటుంది అవుతది. కంప్లీట్‌గా. హ్మ్. అది రీబిల్డ్ చేయడం అనేది ఎప్పుడు ఒక మనిషికి నేను చెప్పాను కదా! ఆ అన్‌కండిషనల్ లవ్ ఉన్నప్పుడే. అంటే అది మనం మాట్లాడాలంటే ఒక వన్ డే కాన్సెప్ట్ అనమాట. ఈ వాల్యూస్ గురించి మాట్లాడాను కదా! ఇట్ టేక్స్ వన్ హ్మ్. డే ప్రోగ్రామ్ చేయాలన్నమాట చెప్పాలంటే. సో, మనం ఏంటంటే కంక్లూజన్‌గా ఏంటంటే ఈ రోజుల్లో వాలంటైన్స్ డే చేసుకున్న వాళ్ళందరూ కూడా చేసుకోవద్దని కాదు. లవ్ అనేది స్ప్రెడ్ చేయాలి. కానీ లవ్ అనేది ఏంటంటే ఒక 2 అపోజిట్ జెండర్ గాని, ఒక పర్టిక్యులర్ ఏజ్‌లో ఉండేదైతే కాదు. ప్రతి హ్మ్. ఏజ్‌లోని, ప్రతి స్టేజ్‌లోని ఉంటుంది. ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. హ్మ్. అది మనం రియలైజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక 14, 16, 20 ఇయర్స్ ఏజ్‌లో మాది లవ్ అనుకోవచ్చు. అమ్మ చూపించేది లవ్వే, నాన్న చూపించేది లవ్వే, బ్రదర్ చూపించేది లవ్వే. ద ఫార్మ్ ద వే ఆఫ్ ఫార్మేషన్ ఆర్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ విల్ బి డిఫరెంట్. హ్మ్. తిడతారు. దేర్ ఇస్ ఎ లవ్ బియాండ్ దట్. ఇప్పుడు హ్మ్. చిన్న పిల్లాడు మనం నడుచుకుంటూ వెళ్తే చిన్న పిల్లాడు ఉన్నాడనుకోండి. తీసుకెళ్ళి చిన్న ప్లగ్‌లోనే ఎక్కడో చెయ్యి పెట్టకపోతున్నాడు. ఏం చేస్తాం మనం హ్మ్. వెళ్లి కొట్టి తీసుకొస్తాం గదా! బ్యాక్ తీసుకొస్తాం ఖచ్చితంగా. కొడుతున్నామంటే అక్కడ ప్రేమ లేనట్టు కాదు గదా! హ్మ్. వి హావ్ మోర్ కేర్. కొట్టామంటే "అరే బాబు చేయకూడదురా నాన్న" అని చెప్పేసి విల్ బీట్ దెమ్ అండ్ దెన్ వెనక్కి తీసుకొస్తాం. అంటే అక్కడ కూడా ప్రేమే ఉంది. మా నాన్నగారు అవును. తిడుతున్నారు, కొడుతున్నారంటే పేరెంట్స్ తిడుతున్నారు గాని, కొడుతున్నారు ఆర్ టెల్లింగ్ సంథింగ్ ఏంటంటే కాషన్ అది రాంగు. ఎందుకంటే సముద్రం దాటిన వాడికి సముద్రం లోతు ఎంతుంటో తెలుస్తుంది. మనం ఎక్కడో కెరటాల దగ్గర చివరి నుంచొని చూస్తే హౌ కెన్ యూ అండర్‌స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ద లైఫ్? హ్మ్. సో, అందుకని నా కంక్లూజన్ ఏంటంటే, లవ్ చేయడం అనేది తప్పా అనేది మీకు వదిలేస్తాను. నేను చెప్పిన వాల్యూస్ చెక్ చేసుకోండి. దానికన్నా హ్మ్. ముందేంటంటే, లవ్ అనేది ఆ ఏజ్‌లోనే కాదు, ప్రతి ఏజ్‌లోని, ప్రతి స్టేజ్‌లోని ఉంటుంది. ఫ్రమ్ హోమ్ హ్మ్. టు ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అది మీరు అర్థం చేసుకుంటే గనక యూ ఆర్ ఆల్‌వేస్ హ్యాపీ ఇన్ ఆల్ ద స్టేజెస్. ఓకే. ఓకే. విజయ్ గారు థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.